హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. నా స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయబోతున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ముందుగా టూ టైప్స్ ఆఫ్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను. ముందుగా 3 ఎగ్స్ పగలగొట్టుకున్నాక అందులో కొంచెం షుగర్ వేసి పక్కన పెట్టుకోవాలి, అది కొంచెం మెల్ట్ అయ్యేదాకా. సో తర్వాత నేను ఇంకో గ్లాస్ తీసుకొని అందులో 3 ఎగ్స్ కొట్టేసుకున్నాను. సో తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాక ఆనియన్ అందులో వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర వేసుకున్నాక కలుపుకోవాలి, మంచిగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో కలుపుకున్నాక స్టవ్ మీద పెనం పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఆమ్లెట్ వేసుకోవాలి. సో చిన్న క్లిప్ మిస్ అయిందండి, దీనికంటే ముందే మనం బ్రెడ్ అనేది కొంచెం రోస్ట్ చేసుకోవాలి. సో ఆమ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం దీన్ని ఆమ్లెట్ మీద వేసి కొంచెం ఉడకనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత టూ టైప్స్ తిప్పాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి, దాని మీద కొంచెం మసాలా చల్లించుకుంటే సరిపోతుంది. సో నా స్టైల్లో బ్రెడ్ ఆమ్లెట్ ఇలాగే చేస్తాను. మీలో ఎంతమంది బ్రెడ్ ఆమ్లెట్ లైక్ చేస్తారో కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టం, మీరు కూడా ఇలాగే చేస్తారో కూడా కామెంట్ చేయండి. దెన్ నెక్స్ట్ స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్. సో ఇందులో ఇది మా పిల్లలు ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొంచెం ఎగ్గులో చక్కెర వేసి మొత్తం మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ అందులో ముంచేసి పెనం మీద కాల్చుకోవచ్చు, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇట్లా కూడా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చూసారా, మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. సో ఇలా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా, పగలగొట్టిన ఎగ్స్ ఉంటాయి కదా, సో అవి వేస్ట్ చేయకుండా నేనైతే చెట్లకు పెడతాను. ఎప్పుడు కూడా నేను వేస్ట్ చేయను. అవి చెట్లకు పెడితే కొంచెం వాటికి మంచి ఫుడ్ అందుతుంది అన్నమాట. సో ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. Bye friends. Thank you for watching my video.